నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. ఏ ప్రభుత్వానికైనా గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి. వెంటనే మన సమస్యల మీద అడగొద్దు, పోరాటం చేయొద్దని చెప్పేసి శాంతియుతంగా ఉన్నాం. తర్వాత అనేక సార్లు మంత్రులకు, ముఖ్యమంత్రికి, అధికారులకు అందరూ కూడా మన సమస్యల మీద మెమోరండాలు ఇవ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సమస్యను కూడా చెల్లించిన సమస్యలు పరిష్కరించలేదు. ఇంత నిర్లక్ష్యం అవుతుంది, ఇంత వివక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉండడం. మనం సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత అధ్వానంగా మారుతుంది అనేది మనం ఊహించలేదు. చెల్లిస్తూ మేలు జరుగుతుంది అనుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేలుగా ఉన్నదని చెప్పేసి మనం భావించాల్సి వచ్చింది. అప్పుడే బాగుండే, కానీ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ జర్నలిస్ట్ పత్రికలు ఏమైనా. అందుకే ఇవాళ మనం అమరవీరులకు మెమోరాండం ఇస్తున్నాం, అధికారులకు ఇచ్చాం, పాలకులకు ఇచ్చాం మెమోరాండం. ఇప్పుడు అమరవీరులకు వాళ్ళ ఆత్మ ఘోషిస్తాయి. జర్నలిస్టులు తెలంగాణ కోసం ప్రజల నుండి ప్రజలతో నుండి తెలంగాణ కోసం పోరాడిన కార్మికులు వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? తెలంగాణ అమరవీరులకు చెప్పుకోవాల్సి వస్తుంది, మెమోరాండం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పాలకులారా ఇప్పటికైనా కళ్ళు తెచ్చి తెలంగాణ జర్నలిస్టులు ఎదుర్కొన్న సమస్యలన్నింటి తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మాట్లాడితే మాట్లాడాలి.